హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు శుభవార్త. డిసెంబర్ 1 నుంచి అమలు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్న పెన్షన్ పెంపు, ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. వరుసగా 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. వితంతు పెన్షన్ల కోసం గతంలో కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అయితే వితంతువులకు ఆ ఇబ్బంది కలగకుండా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు భర్త మరణిస్తే ఆ భార్యకు వెంటనే వితంతు పెన్షన్ అందించాలని నిర్ణయించింది. నెలలో 15 నుంచి 30వ తేదీలోపు భర్త మరణిస్తే అలాంటి ఘటనల్లో ఆ వితంతువుకు వచ్చే నెల నుంచి పెన్షన్ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డుతో పాటుగా ఇతర డాక్యుమెంట్లను ఎంపీడీఓకి సమర్పించవలసి ఉంటుంది. మరోవైపు వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు మరణిస్తే అతని భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.